ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైనటువంటి నామంలో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీడియోలో మనము బైబిల్ గ్రంథంలోని 20వ పుస్తకమైనటువంటి సామెతల గ్రంథమును గురించినటువంటి పరిచయాన్ని నేర్చుకుందాం. మంచిది. మొదటిగా మనము సామెతలు అన్న మాటకు గల ఆయా భాషలో ఉన్నటువంటి అర్థాలను తెలుసుకుందాం. తెలుగులో సామెతలు, ఇంగ్లీష్లో ప్రొవెర్బ్స్, హిబ్రూలో మషల్లాహ్ అనేటువంటి పేరును ఉపయోగించడం జరిగింది. ఈ మాటకు ఇంగ్లీష్లో కంపారిజన్ అనగా తెలుగులో పోలిక అని అర్థం. ఈ పుస్తకమును రాజు అయినటువంటి సొలొమోన్ గారు, ఆగూరు, లెమూయేలు రాసినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ పుస్తకమును రచించినటువంటి కాలము క్రీస్తు పూర్వము 960 మధ్యకాలంలో రాసి ఉండొచ్చని పండితుల యొక్క అభిప్రాయం. ఈ పుస్తకమును రచించినటువంటి స్థలము యెరూషలేము. ఈ పుస్తకంలో గల మొత్తం అధ్యాయములు 31 అధ్యాయములు. ఈ 31 అధ్యాయంలో గల మొత్తం వచనములు 915 వచనములు. ఈ పుస్తకంలో గల పెద్ద అధ్యాయము 8వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 36 వచనములు కలవు. ఈ పుస్తకంలో గల చిన్న అధ్యాయము 9వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 18 వచనములు కలవు. ఈ పుస్తకంలో గల మూల అధ్యాయము 31వ అధ్యాయము. ఈ పుస్తకంలో గల మూల వచనములు 1వ అధ్యాయము 5 నుండి 7 వచనములు, 3వ అధ్యాయము 5, 6 వచనములు, 9వ అధ్యాయము 10వ వచనం. ఈ పుస్తకంలో గల మూల వాక్యము జ్ఞానం. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశము దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించుట, జ్ఞానమును ఉపదేశించుట మరియు అభ్యసించుట, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట, వాటి యందు బుద్ధి కలిగించుట, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుట, యవనులకు తెలివి వివేచన పుట్టించుట. ఈ పుస్తకంలో గల ముఖ్యమైన వ్యక్తులు సొలొమోను, ఆగూరు, లెమూయేలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీడియో మీ ఆత్మీయ ఎదుగుదలకు దీవెనకరంగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.